అందరికీ వందనాలు. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ఏకీభవించండి. మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన నామమునకు వందనములు నాయన. మీ మాటలను మేమందరము ఇప్పుడు ధ్యానించుచుండగా, మా అందరికీ సమయోచితమైన జ్ఞానమును ఇచ్చి నడిపించమని అర్థిస్తున్నాను తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు పెడచెవిన పెట్టకుండగా, అందులోని భావాన్ని గ్రహించి, ఆ విషయాల్ని హృదయమందు ముద్రించుకుని అనేక మందికి అందించులాగున మీ పిల్లలను కూడా సమర్థవంతులుగా వాడుకొనమని అర్థిస్తూ, ఇప్పటివరకు కాన్ఫరెన్స్‌లో మీరు తోడున్నట్టుగా, వాక్య పరిచర్య అంతటి అందును మీరు తోడుగా ఉండి నడిపించమని, ఈ ప్రార్థన యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి పాఠం పేరు ఉపదేశమును అలంకరించు వారెవరు? ఉపదేశమును అలంకరించు వారెవరు? ఇందాక ఒక సహోదరిమణి గారు ప్రార్థన చేస్తూ, అనుసరించు వారెవరు అని ప్రార్థన చేసినట్టున్నారు. ఇక్కడ అనుసరించు వారెవరు కాదండి. అలంకరించు వారెవరు. మీనింగ్ అదే. టైటిల్ మాత్రం అలంకరణ. మీరు మీనింగ్‌కి వెళ్ళిపోయారు. అంటే విషయాన్ని మీరు లీక్ చేసేసారు. ఎనీహో దాన్ని నేను కొద్దిగా లీక్ చేస్తాను ఇప్పుడు ఈ పాఠం ద్వారా. రైట్. ప్రియమైన దేవుని వారలారా, ఉపదేశమును అలంకరించు వారెవరు అనే ఈ పాఠం బైబిల్‌లోని ఒక వచనం నుంచే వచ్చింది అని ముందుగా మనం గ్రహించాలి. మనం ఏది మాట్లాడినా, మనము వాక్యంలో ఏ ఉపమానాలు చెప్పినా, ఆ విషయాలకు బైబిల్ ఎంతవరకు అంగీకరిస్తుంది? బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? అని మాత్రమే మనం ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, ఈరోజు చాలామంది బైబిల్‌లో ఉన్న విషయాల కంటే కూడా ఎక్కువగా బోధకుల మాటలనే పట్టుకుంటున్నారు. బోధకుల మాటల మీదే ఆధారపడుతున్నారు. మనం బోధకుల మాటల మీద ఆధారపడకుండా, విశ్వాసుల మాటల్లోనూ మనము ఆధారపడకుండా, దేవుడు చెప్పిన బైబిల్‌లోని మాటల మీద మాత్రమే మనం ఆధారపడితే, అలాగున్నవో లేదో అని చెప్పినప్పుడు అదే బైబిల్‌లో ఉన్న మాటల్ని అలాగున్నవో లేవో అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని చూసుకున్నప్పుడు, అప్పుడు మనం బోధకుని మాట యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పుడు మన విశ్వాసుల మాటని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. లేకపోతే ఏంటి అనంటేనండి, మన ఆత్మ నిత్యాగ్నికి చేరిపోయే ప్రమాదకరమైన పరిస్థితి దాగుంది. బైబిల్‌లో మనం పరిశీలన కలిగి ఉండకపోతే, బైబిల్ మీద మనం కాస్తో కూస్తో కూడా పట్టు లేకపోయి ఉండి ఉంటే, మనం ఏది చెప్పినా నమ్మేస్తాము. మనం ఏ మాటనైనా మనం స్వీకరిస్తాము. ఆ తర్వాత గ్రుడ్డివానికి త్రోవ చూపితే వారిద్దరు గుంటలోనే పడినట్టుగా మన జీవితాలు కూడా నరకాగ్నిలో పడిపోతాయి. కాబట్టి బైబిల్‌లో ఉన్న మాటల్నే మనం ఆలోచన చేయాలి. మనం చెప్పే ప్రతీదీ బైబిలే యాక్సెప్ట్ చేయాలి. అందుకోసం బైబిల్‌లోని మాటనే ఒక పాఠముగా మీ ముందుకు తీసుకొని రావాలి అని అనుకున్నాను. అదే ఏమిటి అనంటే, ఉపదేశమును అలంకరించువారు ఎవరు? రైట్ ప్రియులారా. ఉపదేశం. ఉపదేశం అనంటే చాలా ఉపదేశాలున్నాయి. మనుషులు చేసే ఉపదేశాలున్నాయి. రాజులు చేసే ఉపదేశాలున్నాయి. ఉపన్యాసాలుంటాయి. తల్లి లేదా తండ్రి పిల్లలకి చేసే ఉపదేశాలు ఉంటాయి. ఒక స్నేహితుడు చేసే ఉపదేశం ఉంటుంది. ఇలా చాలా రకాల ఉపదేశములు మనకు ఉంటే, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ఉపదేశాన్ని అలంకరించటం అనేది
ఎవరి ఉపదేశం అనంటే దేవుని ఉపదేశం. దేవుని ఉపదేశమును మనం జాగ్రత్తగా వినాలి. దేవుని సందేశాన్ని మనం పెడచెవిన పెట్టక, ప్రతి విషయాన్ని మనం శ్రద్ధాభక్తితో ఆలకించాలి, అనుసరించాలి. ఆయన ఉపదేశం గురించి ఒక వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20 34వ వచనం. 34వ వచనం. సామెతల గ్రంథము సామెతలు 8వ అధ్యాయము 34వ వచనమును ఒక్కసారి చూడండి. ఎవరైనా ఒక్కరే చదవండి. కంప్లీట్‌గా చదివేయండి. అనుదినము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. రైట్. ఇక్కడ జ్ఞానం చెబుతుంది, ఘోషిస్తుంది. ఏమని ఘోషిస్తుంది జ్ఞానం అనంటే, అనుదినము, అనుదినము అని అంటున్నాడా? డే బై డే అంటున్నాడా? అనుదినము వీక్లీ వన్స్ అంటున్నాడా? వీక్లీ ట్వైస్ అంటున్నాడా? లేకపోతే మంత్లీ వన్స్ అంటున్నాడా? ఇయర్లీ వన్స్ అంటున్నాడా? ఎన్ని దినాలలో? నెలకి ఎన్ని సార్లు? సంవత్సరానికి ఎన్ని సార్లు? అనటానికి క్వెషన్‌కి అక్కడ అవకాశం లేదు. ఎన్ని సార్లు వినాలి దేవా నీ బోధ? ఎన్ని సార్లు వింటే మంచిది తండ్రి నీ ఉపదేశం అనంటే, అన్‌లిమిటెడ్‌గా వినాలి. అనుదినము అని అంటున్నాడు. అనుదినము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. మనకి అన్‌లిమిటెడ్ రీచార్జ్ కావాలి. ఎంత చూసినా డేటా అయిపోకూడదు. జియో సిమ్ వచ్చేసింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ సిమ్ వారు మంచి ఆఫర్స్ ఇస్తారు. ఆ తర్వాత రానున్న దినాల్లో బిఎస్ఎన్ఎల్ వారు కూడా మంచి ఆఫర్స్‌తో వచ్చేస్తున్నారు. ఏంటి అనంటే అన్‌లిమిటెడ్ రీచార్జ్ డేటా. అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్. ఒకప్పుడు ఫోన్ కాల్స్ ఎలా ఉండేవంటేనండి, నా చిన్నప్పుడు ఒక చిన్ని కాగితపు ముక్కను అమ్మేవారు. దాన్ని బాగా రబ్ చేస్తే అందులో నంబర్స్ ఉండేవి. ఆ నంబర్స్‌ని మన ఫోన్‌లో టైప్ చేసుకొని కాల్ చేస్తే అప్పుడు మనకు రీచార్జ్ పడేది. ఒక ₹11 ఆ చిన్ని కార్డ్ కొంటే ₹9 రీచార్జ్ వచ్చేది. లేదా ₹9 కార్డ్ కొంటే ₹7 రీచార్జ్ వచ్చేది. 21కేమో ₹17 ₹18 రీచార్జ్ వచ్చేది. అప్పుడు నిమిషం మాత్రమే మాట్లాడి వెంటనే ఫోన్ కట్ చేసేసేవాళ్ళం. ఇంకెవరికైనా మనం ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నప్పుడు చిన్ని మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు మిస్డ్ కాల్స్‌తో పనేముందండి? అన్‌లిమిటెడే. ఎంతసేపైనా మాట్లాడుతున్నాం. వీడియో కాల్ మాట్లాడుతున్నాం, ఆడియో కాల్ మాట్లాడుతున్నాం, గ్రూప్ కాల్స్ మాట్లాడుతున్నాం. అంటే మన మాటలకి అన్‌లిమిటెడ్ ఉండాలి. అలాగే మన భోజనానికి 2 ముద్దలు మాత్రమే భోజనం చేసి మనం పొట్ట నింపేసుకోవాలనుకుంటామా? ముందు కొంచెం రైసు, ఆ తర్వాత మరలా ఏదైనా పెరుగు, మనం వెంటనే తింటున్నాం. కడుపు నిండా మనం తినాలి. కర్రీ విత్ కర్డ్. అంటే ముందు కూరతోని తింటాము. ఆ తర్వాత పెరుగన్నంతో కూడా మనం తింటున్నాం. కడుపు నిండా తినాలి అనుకుంటాం. చెవులారా వినాలి లేదా నోరారా మాట్లాడాలి అనుకుంటాం. అలాగే ఏదైనా ఒక సినిమా చూసే అలవాటు మీకు ఉందనుకుందాం. ఇంటర్వెల్ వరకు చూసి ఆగిపోతారా? కంప్లీట్‌గా చూడాలి. ది ఎండ్. ఎండ్ అంటే తర్వాత భాగం ఏమై ఉంటది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపి ఉంటాడు? అది కూడా మనం చూడాలి. అంటే ప్రియులారా, మనిషి వినాలనుకునేది కంప్లీట్‌గా ఉండాలనుకుంటాడు. మనిషి చూడాలనుకునేది కంప్లీట్‌గా ఉండాలనుకుంటాడు. మనిషి మాట్లాడాలనుకునేది కూడా ఎవరైనా మాటల్లో అడ్డొచ్చేస్తే ఆగు నా మాట అవ్వనివ్వు ఫస్టు అని మాటలను కూడా కంప్లీట్ చేయాలనుకుంటాడు. మరి దేవుని మాటలు వినేసరికి ఎందుకు కంప్లీటెడ్‌గా ఉండటం లేదు మనిషి? దేవుని ఉపదేశాన్ని వినేటప్పటికి మాత్రం ఎందుకు ఒకరోజు విని, ఒకరోజు ఆగిపోయి, ఒక వారం వచ్చి, ఇంకొక వారం రాకుండగా, ఒక సభకొచ్చి, ఇంకో సభకు హాజరవ్వకుండగా ఎందుకుంటున్నారు? అనుదినము ఉపదేశాన్ని వినాలి. ప్రతి దినం ఆయన మాటలు వినటానికి మనం వేచి ఉండాలి. కనిపెట్టుకోవాలి. ఎవరండి ఈరోజు కనిపెట్టుకునేవారు? సంఘం కోసం పాస్టర్ గారు కనిపెట్టుకుంటున్నారు. కానీ పాస్టర్ గారి కోసం సంఘం కనిపెట్టుకుంటుందా? అందరూ వచ్చారా?
అందరూ నా మాటలు వింటున్నారా? అందరూ ఈరోజు దేవుని వాక్యం విని వెళ్తున్నారా? అందరికి ఆరోగ్యం బావుందా? అందరూ ఆత్మీయంగా బలపడుతున్నారా? అని అయ్యగారు సంఘ విశ్వాసుల్ని కనిపెట్టుకుంటున్న రోజులొచ్చేసాయి గానీ, ఈరోజు విశ్వాసులెవరండి? అయ్యగారిని కనిపెట్టుకోవాలి. అయ్యగారిని బాగా చూసుకోవాలి. అయ్యగారిని శ్రద్ధగా చూసుకుంటే మంచి మాటలు మనకు చెబుతారు. వాక్యం చెబుతారు. ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి. ఆయన నోటి మాటలు వినాలి. ఆయన నోట్లో నుంచి ఊడిపడే ఒక్కొక్క ఆణిముత్యాన్ని మన పుస్తకంలో రాసుకోవాలని ఎంతమంది ఈరోజు విశ్వాసులు అనుకుంటున్నారు? అందుకే ఉపదేశానికి మనం ఎంత ప్రాధాన్యతనివ్వాలో ఇక్కడ మనకి సామెతల గ్రంథంలో దేవుడు అర్థం చేయిస్తున్నాడు. మనం లోకంలో ఉన్న ప్రతిదానికి పెద్దపీట వేస్తాం. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, పుట్టినరోజులకి, ఈవెంట్స్‌లో ప్రతిదానికి మనం పెద్దపీటని వేస్తే, మరి దేవుని మాట వినే ఈ విషయానికి, దేవుని ఉపదేశానికి, దేవుని హితవాక్యానికి మనం ఎంతవరకు ప్రాధాన్యతనిస్తున్నాం? ఆలోచించేద్దాం ప్రియులారా. రైట్. ఉపదేశాన్ని మనం వినాలి. అలా వినటానికి ఈరోజు కాన్ఫరెన్స్‌లో మీరందరూ ఉన్నారంటే మీరు ధన్యులు అని అంటున్నాడు అక్కడ సామెతల గ్రంథంలో. అన్నాడు కదా! చూడండి మరొకసారి. మరొకసారి చదవండి ఆ మాట. ఎన్నో వచనమన్నాను? 8వ అధ్యాయము 34వ 34 వచనంలో, అను నా ఉపదేశం వినువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. అంటే ఈరోజు కాన్ఫరెన్స్‌లో ఉన్నటువంటి మీ 12 కూడా ఎవరన్నమాట? 12 ఎంతమందున్నారు? టోటల్ 18 మెంబర్స్ ఉన్నారనుకుంటా. 19 మెంబర్స్. ఈ 19, 20 మంది కూడా మీరందరూ ఎవరన్నమాట? ధన్యులైన వారు. మరి మీతో పాటు ఎవరెవరైతే ఉన్నారో, మీతో పాటు ఎవరెవరైతే కూర్చొని మీ మాటలు వింటున్నారో, మీ పిల్లలు కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే మీ పక్కన ఉంటూ దేవుని మాటలు వింటున్నారో వారు ధన్యులు. సినిమాలు చూస్తే ధన్యులా? సీరియల్స్ చూస్తే ధన్యులా? ఫోన్‌లో అస్తమాటు ఆ రీల్స్ చూస్తుంటే ధన్యులా? ఎవరు ధన్యులు? లోకంలో ఉద్యోగం చేస్తున్న వారు ధన్యులా? ఎక్కువ సాలరీలు సంపాదించుకుంటూ బిజీ షెడ్యూల్‌తో ఉన్నవారు ధన్యులా? ఏసీ కార్‌లలోను, లేకపోతే ఏసీ రూముల్లోను పండుకునే వాళ్ళు ధన్యులా? ఎవరు ధన్యులు అనంటే, ఉపదేశం వినువారు ధన్యులు. కాబట్టి ఉపదేశానికి మనం పెద్దపీట వేస్తే, ఆ ఉపదేశం గురించే మనం ఈరోజు పాఠం పెట్టాము. ఉపదేశమును అలంకరించువారు ఎవరు? ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. ఇప్పుడు పాఠంలోనికి వెళ్ళిపోదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దాసులైన వారు అన్ని దాసులైన వారు విషయములయందు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట తమ చెప్పక యజమానులకు ఎదురు మాట చెప్పక. చాలు. ఇక్కడ ఉన్న మాట మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. బైబిల్‌లో కూడా మంచి మాటలున్నాయా? చాలా మంచి మాటలున్నాయండి. మనం చదువుతూ ఉంటే మంచి మంచి మాటలు ఊడిపడుతున్నాయి. బైబిల్‌లోనే ఉన్నాయి మంచి మాటలు. బైబిల్‌లో కూడా కాదు. బైబిల్‌లోనే ఉన్నాయి. బైబిల్‌లో ఉన్న మంచి మాట ఏంటంటే ఇక్కడుంది. మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు. మన రక్షకుడగు వన్స్ చెప్తున్నాను మరలా. మీరు వినండి. జాగ్రత్తగా ఈ రిఫరెన్స్ రాసుకొని పక్కనే ఈ వర్డ్ మీరు పెద్ద అక్షరాలతో రాసుకోండి బోల్డ్ లెటర్స్‌లో. ఏమననంటే మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు. దేవుని ఉపదేశమును అలంకరించునట్లు. అడుగుతున్నాను చెప్పండి. దేనిని అలంకరించాలి? దేవుని దేవుని ఉపదేశం ఉపదేశమును. ఆ! దేవుని ఉపదేశమును అలంకరించునట్లు అనుంది. అలంకరణ అంటే మీ అందరికీ తెలుసు కదా అండి. చాలా రకాల అలంకరణలు లోకంలో మనం విన్నాం. క్లుప్తంగా కొన్ని చెబుతాను. టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి. ఓకేనా? రైట్. కొన్ని చెప్తాను. అలంకరణలు. మనకున్న అందాన్ని మనం అలంకరించుకుంటాం. ఫస్ట్ కేటగిరీలో ఒకటి పెట్టుకోండి. అందం. అందాన్ని అలంకరించటం. మన అందాన్ని మనం ఎలా అలంకరిస్తాం? చేతికి చక్కని వాచ్ పెట్టుకుంటాం. ఫోన్‌లో మనం టైం వస్తది చూసుకోవచ్చు. ఫోన్ స్క్రీన్ మీదే టైం ఉంటది. విడ్జెట్స్‌లో ఫోన్ స్క్రీన్ మీదే టైం ఉంటది. అయినా చేతికి వాచ్ ఉండాలి. ఎందుకు? చేతికి అలంకారం. అలాగే ఆడపిల్లలైతే
నుదుటి మీద పాపిడి గొలుసు పెడతారు. నుదుటికి అలంకరణ. కొంతమంది నుదుటి మధ్యలో ఈ 2 కనుబామల మధ్యలో ఏం పెడతారంటే బొట్టు పెడతారు. నుదుటికి అలంకరణ. చెవులకి ఇయర్ రింగ్స్ పెడుతున్నారు. చెవులకు అలంకరణ. మంచి వస్త్రాలు ధరించుకుంటాం. మన టోటల్ హోల్ బాడీకి అలంకరణ. మెడలో గొలుసు, చేతికేమో ఉంగరాలు, పెదాలకేమో లిప్‌స్టిక్సు, మోకానికేమో పౌడరు, అలాగే హెయిర్‌నేమో చక్కగా పాపిడి తీసి ఇలా జుట్టుని వంచుతాం బాయ్స్ అయితే. గర్ల్స్ అయితే చక్కగా జడలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది వెనక్కి ప్లెయిన్‌గా వదిలేసి క్లిప్ పెడతారు. ఏంటిది? మన అందాన్ని మనం అలంకరించుకుంటున్నాం. మన హెయిర్‌ని అలంకరిస్తున్నాం. మన పెదాలను అలంకరిస్తున్నాం. మన నుదిటిని అలంకరిస్తున్నాం. మన చేతుల్ని అలంకరిస్తున్నాం. మన చేతికి ఉన్న ఈ వ్రేళ్ళ గోరులను రంగు వేసి అలంకరిస్తున్నాం. అందాన్ని అలంకరిస్తున్నాం. మనకున్న అందం ఇంకాస్త అందంగా కనపడాలి. అది అలంకరణ. అంటే దాన్నే మనం ఏమంటున్నామంటే ముస్తాబవ్వటం, సింగారము అని, శోభ అని ఈ నానా పర్యాయ పదాలతో మనం పిలుస్తూ ఉంటాం. ఇలా మనం అందాన్నే కాకుండగా ఇంకొన్నిటిని కూడా మనం అలంకరించుకుంటాం. అవేంటి అనంటే సంగీతంలో కూడా కొన్నిటిని మనం అలంకరిస్తాం. అవేంటో తెలుసా? పాటల్ని. పాటల్ని కూడా అలంకరించొచ్చానంటే మన బాడీని అందాన్ని అలంకరించే ఈ అలంకరణ దుస్తులు అయితే బంగారం, వజ్ర వైడూర్యాలతో అలంకరిస్తుంటే మన కర్ణాటిక్ మ్యూజిక్‌లో కూడా కొన్ని సంగీత పరిజ్ఞానంలో కూడా కొంతమంది తెలుసుంటే ఆలోచించేయండి. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. అవేంటంటే సంగీతంలో కూడా అలంకారములున్నాయి. అంటే ఒక పాటని మనం అలంకరించొచ్చు. మన బాడీని మనం అలంకరించాలి. తప్పదు. బయటికి వెళ్తున్నామంటే చక్కగా హెయిర్ దువ్వుకోవాలి. అందంగా కనపడాలి కదా మరి. అలాగే బయటికి మనం వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఈవెంట్స్‌కి వెళ్తున్నాం, పార్టీస్‌కి వెళ్తున్నాం అనంటే చక్కగా మనం ఏం చేస్తామంటే మంచి దుస్తులు ఏం చేస్తాం? ధరించుకుంటాం. పార్టీ వేర్స్ వేసుకుంటూ ఉంటాం. బాడీని అలంకరించుకుంటాం. అలాగే ఇక్కడ పాటను కూడా మనం అలంకరించాలి. ఇప్పుడు ఉదాహరణకి యెహోవా నా దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. బావుంది. ఇప్పుడు ఇంకోలా పాడతాను చూడండి. యెహోవా నా బలమా అంటే ఇదేం బావుందా? లేదు. ఏంటి పాట? బాలేదు. పాటను కూడా అలంకరించాలి. యెహోవా నా బలమా వా అనే అక్షరం ఉంది చూడండి. యెహోవా వా అని ఉంది కదా! దాన్ని గమకం అంటున్నాను. గమకం పాటని గమకంతో అలంకరించాలి. వా అని కొంచెం చిన్న రాగం ఇస్తున్నామా? అది గమకం. ఆ గమకంతో పాటకి జీవం వచ్చినట్టు అవుతది. ఆ తర్వాత జారు. ఆ సంగీతంలోనే జారు అనేది ఒకటుంటది. అదేంటంటే ఒక స్వరం నుంచి మరొక స్వరానికి, ఒక స్వరం నుంచి మరొక స్వరానికి లింక్ సున్నితంగా స్మూత్‌గా స్లైడ్ అయిపోతది. అది ఎలా? యెహోవా నా బలమా అంటే యెహోవా నా బలమా అనేది విడదీయలేదు మనం. ఆ రాగాన్ని కలిపాం. యెహోవా నా బలమా ఇక్కడ స్టాప్ చేసి ఆ తర్వాత మరలా నెక్స్ట్ ఎత్తుకుంటున్నాం. అదేంటి? నెక్స్ట్ లైన్ ఏంటి చెప్పండమ్మా? యథార్థమును యథార్థమైనది నీ మార్గం. ఇక్కడ ఆపుతున్నాం మరలా. యథార్థమైనది నీ యథార్థమైనది దగ్గర ఆపలా. నీ మార్గం అనే దగ్గర ఆపాం. యథార్థమైనది నీ మార్గం. నీ మార్గానికి యథార్థమైనదికి మధ్యలో గ్యాప్ లేదు. దీన్ని ఏమంటున్నామంటే సున్నితంగా స్మూత్‌గా స్లైడ్ అయిపోతది. ఒక స్వరం నుంచి మరొక స్వరానికి. ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఎత్తుకోవాలో. అంటే ఒక పాటని మనం గమకంతో అలంకరించొచ్చు. అంటే చక్కని రాగం ఇచ్చి ఆ పదానికో లేదా ఆ అక్షరానికి మనం చక్కని రాగం ఇచ్చి దాన్ని మనం అలంకరించొచ్చు. అలాగే ఒక స్వరానికి, మరొక స్వరానికి మధ్యలో లింక్వేషన్ ఉంటుంది కదా! చక్కగా స్లైడ్ అయిపోతున్నాం స్మూత్‌గా దాన్ని ఇంకొక పదాన్ని తీసుకొచ్చేస్తున్నాం. దాన్ని కూడా మనం జారు అనే మాట అంటున్నారు దాన్ని. దాన్ని కూడా అలా చక్కగా అలంకరించొచ్చు. ఇంకొకటుంది స్ఫురితం అని. ఇదేంటి అనంటే ఒకే పాట ఒకే లైను దానిని మనం 2 సార్లు పాడతాం. ముందుసారి పాడిన దానికన్నా రెండోసారి పాడింది కొంచెం హై పిచ్‌లో పాడతాం. యదార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అంటే ఇప్పుడు
పరిపూర్ణమైనది నీ మార్గం అనేది కొంతమంది మనం చూస్తున్నప్పుడు ఎలా పాడతాం, అది హై పిచ్ లో పాడేస్తుంటాం. అంటే ఒకే రాగం, ఒకే లైన్ అది. ఆ లైన్‌ని మనం ఏం చేస్తున్నామంటే కొంచెం పై స్థాయినిచ్చి దాన్ని కొంచెం ఏం చేస్తున్నాం అనంటే హైలైట్ చేస్తున్నాం. సెకండ్ టైమ్ పాడేవి కూడా ఉంటున్నాయి. ఇలాంటి లైన్స్‌లోనే మనం రెండోసారి పాడినప్పుడు కూడా కొంచెం హైలైట్‌గా పాడుతా ఉంటాం. ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇప్పుడు 'బీఓయూవై' సాంగ్స్‌లో ఒకటుంది. అదేంటంటే జాతీయ గీతం లాంటిదే యూనివర్సల్ యాంథమ్ అని ఒకటుంది. అది అందులో మధ్యలో ఒక లైన్ ఉంది. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చక్కగా ప్లెజెంట్‌గా వచ్చింది. ఆ తర్వాత మరలా గట్టిది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకే లైను 3 సార్లు పాడుతున్నాం. అంటే రెండోసారి పాడినప్పుడు కొంచెం గట్టిగా పాడుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పాటకి చక్కని అలంకారణ అంటే అందం వస్తుంది. మన ఒంటికి, దేహానికి అందం ఉంది. అలాగే పాటకు కూడా అందం ఉంది. గమకాలతో అలంకరించొచ్చు, జారుతో అలంకరించొచ్చు, స్ఫురితంతో అలంకరించొచ్చు. దీన్ని సంగీత అలంకారాలంటారు. ఇక ఇవన్నీ పాటకి సంబంధించినవి అలంకారాలైతే, ఈ అలంకారాలు ఉంటే పాట యొక్క మామూలు స్థాయి, పై స్థాయికి వెళ్లి చాలా మాధుర్యంగా, ఆలోచనాత్మకంగా, అద్భుతంగా మనకనిపిస్తది. ఇక భాషా సంబంధమైన అలంకారాలున్నాయండి. భాషా సంబంధమైన అలంకారాలు అనంటే, అందులో మరలా మొదటిగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఈ అర్థాలంకారాల్లోనే ఉపమానాలంకారాలు, తర్వాత రూపకాలంకరణాలు. రూపక అలంకారం, ఉపమా అలంకారం. ఇవి అర్ధాలంకారంలో ఉంటాయి. తర్వాత దానికి ముందొచ్చేది శబ్దాలంకారాలు. అంటే ఒక భాషలో మనము ప్రాసను ఇచ్చి మనం అలంకరించొచ్చు. అంటే ప్రాసతో కొన్ని పదాలు మీరు వినుంటారు కదా! అలా ప్రాసతో మనం అలంకరించే వాటిని వినసంపుగా వినటానికి కూడా ఒకే శబ్దాన్ని మనం వినే మాటలు కలిగినవి కొన్నుంటాయి. వాటిని మనం శబ్దాలంకారాలు అంటున్నాం. అలాగే అర్ధాలంకారాలు. ఈ అర్ధాలంకారాలంటే ఈ అర్థాన్ని మనం అలంకరణ భాషలో మనం ఎదుటి వాళ్ళకి తెలియచేయొచ్చు. దానిని మనం ఉపమానాలంకారములోను తెలియచేయొచ్చు. రూపకాలంకార భాషలోను మనం తెలియచేయొచ్చు. ఇది భాషల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది భాషకి అందం. బూతులు మాట్లాడేసామనుకోండి, తెలుగు భాష వచ్చు కదా అని ఏది పడితే అది మాట్లాడేసామనుకోండి, వినేవాళ్ళు వింటారా? చెప్పండి. అస్సలు వినలేరు. ఇదేంటి ఇలా బూతులు మాట్లాడేస్తున్నాడు అని అనుకుంటారు. అంటే మనం మాట్లాడే మాట కూడా చక్కగా, వినసంపుగా, అర్థాన్నిచ్చేదిగా ఉండాలి. కాబట్టి భాషకు కూడా మనం అందాన్నివ్వచ్చు. భాషకి అందాన్నివ్వచ్చు. సంగీతానికి అందాన్ని ఇవ్వచ్చు. పాటకి అందాన్నివ్వచ్చు. అలాగే మన ఒంటికి కూడా అందాన్నివ్వచ్చు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని, లిప్‌స్టిక్‌లు పెట్టుకొని, తర్వాత ఏమంటారు పాపిడి గొలుసులు పెట్టుకొని, నడుముకేమో వడ్డానం పెట్టుకొని, చేతికేమో ఇవి వాచులు పెట్టుకొని, మంచి దుస్తులు ధరించుకుంటే మన ఒంటికి అందాన్నిస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఈ అలంకరణలు మనకు అర్థమైతే, ఇప్పుడు తీతు గారి పత్రికలో అంటే పౌలు గారు తీతు గారికి వ్రాసిన ఈ పత్రికలో ఉపదేశమును అలంకరించాలి అనంటే, ఉపదేశం అంటే దేవుని మాట. అంటే దేవుని మాటకు అందాన్ని ఇవ్వటం. అర్థమైంది కదా ఇప్పుడు మీకు క్లియర్‌గా? అంటే దేవుని మాటకు కూడా అందాన్ని ఇవ్వొచ్చా? దేవుని మాటకి అందాన్ని మనం ఇవ్వగలమా? దేవుని మాటని మనం అలంకరించగలమా? ఇదేంటండి దేవుడిని అలంకరించటం అంటే అనుకోవచ్చు కానీ, మాటను అలంకరించటం ఏంటి? అదే ఇక్కడున్నది. మనకు అర్థం కానిది. దేవుని మాటను, దేవుని ఉపదేశమును అలంకరించాలి. ఎలా అలంకరించాలి? ఎలా అలంకరించితే అది అలంకారం అవుతుంది అనంటే, అక్కడే చెప్పాడు చూడండి. తీతు గారు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాను చూడండి ఇప్పుడు. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుడు ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. అంటే దాసులైన వారు యజమానులైన వారికి లోబడటం అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దేవుని ఉపదేశం. మీ పైనున్న వారిని మీరు సన్మానించండి అని దేవుడు చెప్పాడా? చెప్పలేదా?
గమనించండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ పైనున్న వారిని యజమానులను కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, లేకపోతే మీ పైన ఎవరైతే పెత్తనదారులు ఉన్నారో వారైనా కావచ్చు, వారిని మీరు గౌరవించండి. వారిని మీరు సన్మానించండి. వారికి వెళ్ళవలసిన ఖ్యాతిని మీ ద్వారా వారికి అందజేయండి అని దేవుడు మనకి చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒకసారి చూడండి. ఆహ్, అదే తీతు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. అధిపతులకును, అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు. ఆ తర్వాత రోమాపత్రిక 13:1 కూడా చూడండి. రోమాపత్రిక ప్రతివాడును అపోస్తల పై కార్యం అధికారులకు అపోజిట్ పౌలు గారు రాసిన రోమాపత్రిక 13:1 ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. పై అధికారులకు లోబడి ఉండవలెను. అంటే ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడనమాట? పై వారికి లోబడి ఉండండి, యజమానులకు లోబడి ఉండండి, అధికారులకు లోబడి ఉండండి అని దేవుడు చెప్పిన మాటని ఎప్పుడైతే వింటామో, వింటం అంటే ఇప్పుడు అదేంటి? అనుసరించటం. అంటే దేవుని మాట విని అనుసరించటమే దేవుని మాట వినటం అయితే, ఎప్పుడైతే మనం పై అధికారులకు లోబడుతున్నామో, ఏ అధికారి అయినా ఎంత చక్కగా లోబడుతున్నాడు ఏంటి? ఇలా మంచి మాట వినే మంచి దాసుడు నాకు దొరికాడు అని అతను మన గురించి ఆలోచన చేస్తే, మన వెనకున్న దేవుడు వారికి అర్థం కావాలి. వీరికి దేవుడే మంచితనాన్ని నేర్పించాడు. వీరికి దేవుడే మంచి ఉపదేశాన్ని ఇచ్చాడు. వీరికి దేవుడు ప్రేమించమని చెప్పాడు కాబట్టి వీరు ప్రేమిస్తున్నారు. కీడుకు ప్రతి కీడు చేయకూడదని చెప్పాడు కాబట్టి వీరు ప్రతి కీడు చేయటం లేదు. శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పాడు కాబట్టి వీరు ఏ శత్రువునైనా సునాయాసంగా క్షమించేయగలుగుతున్నారు. ఏ కీడును మనసులో పెట్టుకోకుండా అన్నాడు కాబట్టి సూర్యుడు అస్తమించే లోపే వీళ్ళు వాళ్ళంతట వాళ్ళే వచ్చి తప్పు మనదైనా సారీ చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇంత మంచి మనసు వాళ్ళ దేవుడు వాళ్ళకి నేర్పించాడు అని వాళ్ళు ఎప్పుడైతే మన దేవుడిని తెలుసుకుంటారో అప్పుడు దేవునికి మహిమ. ఇప్పుడు ఆ దేవునికి మహిమ రావాలంటే ఇప్పుడేం చేయాలన్నమాట? మనం దేవుడు చెప్పిన మాటని వినాలి. అలా వింటే మాటకి అందాన్ని ఇచ్చామన్నట్టు. దేవుని మాటకి అందాన్ని మరి ఇవ్వగలుగుతున్నారా మీరు? మనం చాలా మంది మాటలకి అందాలను ఇవ్వగలుగుతుంటాం కదా అండి. ఒక స్కూల్లో టీచర్ గారు హోంవర్క్ రాసుకుని రండి అన్నారనుకోండి. హోంవర్క్ రాసేసి తీసుకుని వెళ్ళిపోయి, మేడం, టీచర్, సార్ ఇదిగోండి మీరు హోంవర్క్ రాయమన్నారు రాసేసాను. అంటే స్కూల్లో విద్యార్థి గురువు మాటకి అందాన్ని ఇస్తున్నాడు. ఆఫీస్‌లో బాస్ మాటకి ఒక ఎంప్లాయ్, ఒక ఉద్యోగస్తుడు అందాన్ని ఇస్తున్నాడు. అలాగే లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మాటలకు పిల్లలు అందాన్ని ఇస్తున్నారు. తల్లిదండ్రులకి ఎంత చక్కగా లోబడుతున్నారా పిల్లలు వాళ్ళు అని అనుకుంటే తల్లిదండ్రులకి ఎంత ఘనత అండి. అలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. కానీ దేవుని మాటకు కూడా అందాన్ని ఇస్తున్నారా? దేవుని మాటని అలంకరిస్తున్నారా? దేవుని మాటను, దేవుని ఉపదేశమును మనమే అలంకరించాలి. మంచిదిగా లోకానికి దేవుని మాటలు కనబడాలి. గొప్పవిగా దేవుని మాటలు లోకంలోనికి వెళ్ళాలి. దేవుని మాటలు అనంటే సమాజ శ్రేయస్సు కోసమే ఉన్నాయి తప్పితే మనుషుల్ని పాడు చేయడానికి కాదు అని జనాలు దేవుని మాట విని మారాలి. అలా మారాలి అనంటే ఎవరివ్వాలి దేవుని మాటకి విలువని ముందు? ఎవరివ్వాలి దేవుని మాటకి ప్రాముఖ్యతని? మనమే కదా ప్రియులారా. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, మాట వినుట శ్రేష్టం. ఉపదేశాన్ని అలంకరించాలి. ఉపదేశాన్ని అలంకరించాలి. ఒకసారి ఆ మాట ఎక్కడుందో బైబిల్‌లోనికి వెళ్లి చూద్దామా? మాట వినుట శ్రేష్టమో కాదో ఒకసారి. సమూయేలు గారు రాసిన సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే
మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. అంటే దేవుని ఉపదేశం మాట, దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడలు అవి వినటం శ్రేష్టం అని అంటున్నాడు. ఉపదేశాన్ని మనం ఎలా అలంకరించాలి? విని, పాటించి. ఇక్కడ సమూయేలు గారు మరి పాటించాడా? సమూయేలు గారు కాదు, సౌలు గారు. సౌలు గారు దేవుని మాట విన్నాడా? సౌలు గారు దేవుని మాటకు లోబడ్డాడా అని అంటే, ఆ ప్రాంతానికి వెళ్లి రాజుతో సహా అందరిని చంపేయని అని చెబుతూ ఉంటే, రాజుని బ్రతికించి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే తర్వాత ఏదో చేద్దామని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పశువుల్లో కొన్నిటినేమో దేవునికి బలిగా అర్పించడం కోసం కొన్ని బ్రతికి ఉంచి తీసుకొచ్చాడు అని అంటే, ఎక్కడ విన్నాడు దేవుని మాట? నేను ఏం చెప్పానో అదే చెయ్యాలి అని దేవుడు అంటున్నాడు. దేవా నువ్వు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేస్తానంటున్నాడు సౌలు. నానా నువ్వు నా మాటని అలంకరించాలి. నువ్వు నా మాటకు అందాన్ని చేకూర్చాలి. నువ్వు నా మాటకు విధేయతను చూపించాలి. వినయమ్రుడిగా నేనేం చెప్పానో అదే చేసి తీరాలి. నువ్వు నాకు మించి ఎక్కువగా ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకు బలులు అర్పించాలనుకుంటున్నావు? ఎందుకు దహన బలులు ఇవ్వాలనుకుంటున్నావు? అవన్నీ ఇప్పుడు నేను అడిగానా? నేనేం చెప్పానో అది చెయ్యాలి కదా ఫస్ట్. అందుకే మొదట్లోనే అన్నాడు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవునికి సంతోషం ఎక్కడుందంటే, దేవునికి ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనంటే, దేవుని ఆజ్ఞను మనం గైకొనుట వలన దేవుడు సంతోషిస్తున్నాడు. మనం గైకొంటే మరి ఎవరు గైకొంటున్నారు? సమూయేలు అది సౌలు గారు గైకొన్నాడా? గైకొనలేదు. అందుకే రాజుగా ఊడిపోయాడు. తర్వాత దావీదు గారు రాజయ్యారు. కాబట్టి దేవుని ఆజ్ఞలే ఏమవుతున్నాయి అనంటే గొప్పవిగా మనకు కనిపించాలి. దేవుని ఆజ్ఞలు జ్ఞానంగా లోకానికి వెళ్ళాలి. దేవుని ఆజ్ఞల్ని మనమే అలంకరించాలి. దేవుని మాటల్ని కాదు, మన మాటల్ని మనం అలంకరించుకుంటాం. నేను అన్నానంటే నెరవేరుస్తాను చూడు అని అంటాం. నువ్వు అంటావు, నెరవేర్చుకుంటావు. కానీ దేవుడు అన్నాడు నీ గురించి. మరి నువ్వు నెరవేరుస్తావా దేవుని మాటల్ని? నువ్వు పాటిస్తున్నావా దేవుని ఆజ్ఞలను? ఇశ్రాయేలుకు కూడా దేవుడు ఆజ్ఞలను, కట్టడలను ఇచ్చి ఏమన్నాడంటే, అవే మీకు జ్ఞానం, అవే మీకు వివేకం. వాటిని చూసే జనులందరికి కూడా అలానే కనిపిస్తాయి. దేవుని ఆజ్ఞల్ని వీళ్ళు పాటిస్తున్నారు, గొప్పవారురా వీళ్ళు అని అనుకుంటారు అని దేవుడు వారి గురించి చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేనైతే ఈ మాటని ఫస్ట్ టైం చదివినప్పుడండి 4వ అధ్యాయం 6వ వచనం ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అసలు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇంత మంచి ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకు అనంటే, ఒక ఇశ్రాయేలు గురించే కాదు అని నాకు తర్వాత సంతోషం అనిపించింది. చూడండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. కట్టడలన్నిటినీ గైకొని అనుసరింపబడాలి అంటే దేవుని ఉపదేశాన్ని గైకోవాలి, అనుసరించాలి. నెక్స్ట్ వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకం. దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుని కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అంటే జ్ఞానం ఎక్కడుంది, వివేకం ఎక్కడుంది అని అంటే కట్టడలను అనుసరించి నడుచుకోవటంలో ఉందంటున్నాడు. అలా పెద్ద పాయింట్ అండి ఇది. మీరు అర్థం చేసుకుంటే గనక మైండ్ బ్లాక్ అయిపోతుంది, లేదంటే ఓపెన్ అయిపోతుంది. అదేంటంటే జ్ఞానం అంటే ఏంటంటే బైబిల్ కాదు. జ్ఞానం అంటే ఏంటంటే పుస్తకంలో ఉన్నటువంటి లిపి కాదు. వివేకం అంటే ఏంటంటే మనం రోజు చదువుకునే అక్షరాలు, భాషలు కాదు. జ్ఞానము అన్నా, వివేకము అన్నా ఏమిటి అనే ఒక ప్రశ్న మనకు వస్తే దానికి సమాధానం ఏంటంటే అనుసరించి నడుచుకోవటం జ్ఞానం, అనుసరించి నడుచుకోవటం వివేకం. వివేకం అంటే ఏంటి? మనలో ఉండేది కాదు, మనం చేసే పని. జ్ఞానం అంటే ఏంటి? మనలో, మెదడులో దాగి ఉన్నది కాదు, మనం చేసుకునే పని, ప్రవర్తన, మన జీవన శైలి, మన బ్రతుకు, మనం బ్రతికే విధానమే జ్ఞానము. మనం బ్రతికే విధానమే వివేకం అంటున్నాడు దేవుడు. సరే మీరు మరలా చదవండి అక్కడ
వా ఈ కట్టడలను అనుసరించి నడుచుకోవాలని చెప్పి వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అంటే నడుచుకోవటం జ్ఞానం, నడుచుకోవటం వివేకం అయితే ఇప్పుడు ఇలా నడుచుకుంటే జనాలు వింటారు కదా! ఇశ్రాయేలీయులు చక్కగా ఉంటున్నారురా. కుష్ఠరోగి ఎలా ఉండాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, అపవిత్రత అంటుకోకుండా ఎలా అతను ఎటువంటి అతను బలులు అర్పించాలో తర్వాత నయమైపోయిన తర్వాత, ఇవన్నీ అతనికున్నాయిరా. ఆ తర్వాత రక్తస్రావం కలిగిన వారు వీరెలా ఉండాలో, ఆ తర్వాత ప్రెగ్నెంట్‌గా ఉన్న బా వారు ఎలా ఉండాలో, బాలింతరాళ్ళు ఎలా ఉండాలో, ప్రతిసారి నెలసరి జరుగుతున్నటువంటి స్త్రీలు ఎలా ఉండాలో, అన్నిటి గురించి దేవుడు బైబిల్‌లో రాయించాడు. అలాగే ఏవి తినాలో, ఏవి త్రాగాలో, పక్షుల్లో ఏం తినాలో, జంతువుల్లో ఏం తినాలో, చేపల్లో ఏం తినాలో, మరి వీళ్ళింత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నార్రా ఇశ్రాయేలీయులు అని మోయాబీయులు ఇశ్రాయేలుని చూసి ఏమనుకోవాలి? అంతే కదా! తినటం గురించి దేవుడు చెప్పాడనంటే ఆరోగ్యం గురించి కదా అండి. వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు? అని వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అదే మీకు జ్ఞానం. అదే మీకు వివేకం. అరే! ఇంత ప్రేమగా ఎలా ఉంటున్నారు వీళ్ళు? ఒకడు ఎద్దు ఒక గోతిలో పడిపోతే మనం పట్టించుకోలేకపోతున్నాం కానీ, ఇంకొకడొచ్చి ఆ ఎద్దుని తీసి బయటికి లాగి తన పొరుగువాడికి అప్పచెప్తున్నాడు. దేవుడు ధర్మశాస్త్రంలో రాసాడంటరా! ఎంత జ్ఞానంరా! ఎంత వివేకంరా! అలాగే ప్రతీదీ కూడా ఒక పరిగె ఏరుకునే ఒక పేదవాడి గురించి బైబిల్‌లో దేవుడు రాయించాడు. ఒక పొలం కలిగిన ఒక పెద్ద రైతు తన పొలాన్ని కూలి వాళ్ళ చేత ఏం చేయిస్తాడు అనంటే కోతకాలంలో కోయించేస్తాడు. కోతకాలంలో కోయించిన తర్వాత అక్కడక్కడ కొన్ని పరిగెలు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. రాళ్ళు కింద పడిపోతూ ఉంటాయి. ఆ పరిగెల్ని ఏరుకోవడానికి ఆ బీదవాళ్ళైనా గాని, ఆ దేశంలో దరిద్రులు గాని వస్తారు. వారు ఏరుకుని వాళ్ళు పరిగెని ఏరుకుని ఆ పరిగెను బట్టి వాళ్ళు కడుపు నింపుకోగలుగుతారు. ఎవళ్ళ పరిగెనైనా, లేకపోతే గోధుమ పరిగెనైనా, లేకపోతే ఇంకేదైనా ధాన్యపు పరుగుని. వాళ్ళు అలా ఆకలి తీర్చుకోవడం కోసం బీదవాళ్ళు వస్తారు. పొలంలో ఏమైనా ఉన్నాయని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నువ్వేం చేయాలంటే నీ దేశంలో ఉన్న పరిగెను నువ్వు రైతుగా నువ్వే నీ పరిగిని ఏరుకోకూడదు. నువ్వు ధాన్యాన్ని బస్తాలలో నింపుకో. మిగిలిన పరిగెలను కూడా ఏరుకోవటం అనేది నీకు సమంజసం కాదని దేవుడు చెప్పాడు. ఒరేయ్! ఆ దేశంలో ఎందుకురా పేదవాళ్ళు లేరు? ఆ దేశంలో ఎందుకురా అడుక్కు తినేవాళ్ళు లేరు అనంటే, దేవుని మాట వింటున్నార్రా. ఎందుకు అనంటే, పేదలకు కూడా న్యాయం చేయగలిగినవి దేవుని మాటలేరా అని అనిపించాలి. మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు? ఎవరు ఎలా నడుచుకోవాలి? బీదవాళ్ళు ఎలా ఉండాలి? ధనవంతులు ఎలా ఉండాలి? స్త్రీలు ఎలా ఉండాలి? పురుషులు ఎలా ఉండాలి? అలాగే ఆ దేశానికి పరదేశిగా వచ్చిన వారు ఒకవేళ ఉంటే దాసులుగా ఉంటే, ఆ దాసులు ఎలా ఉండాలి? యజమానులు ఎలా ఉండాలి? వాళ్ళ పశువులు ఎలా ఉండాలి? వాళ్ళ పెంపుడు జంతువులు ఎలా ఉండాలి? అన్నిటి గురించి యాజకులు ఎలా ఉండాలి? వాళ్ళ మందిరం ఎలా ఉండాలి? వాళ్ళ ఇల్లులు ఎలా ఉండాలి? అన్నిటి గురించి దేవుడు కరెక్ట్‌గా, పర్టిక్యులర్‌గా ప్రతీదీ మెన్షన్ చేసి వ్రాయించినప్పుడు, అది వాళ్ళు చక్కగా పాటించుకుంటూ వెళితే, దేవుడు ఇచ్చిన ఉపదేశమును వారు అనుసరిస్తే, అదే ఆ జనుల దృష్టికి జ్ఞానం. ఆ జనుల దృ ఈ ఆ జనులు వీరిని అనుకుంటారు కదా! వీళ్ళు ఇశ్రాయేలు చాలా జ్ఞానవంతులని అనుకుంటారు. ఎప్పుడు జ్ఞానవంతులు అనుకుంటారు? ఎప్పుడు ఇశ్రాయేలు వివేకులని అనుకుంటారు అనంటే, ప్రవర్తించినప్పుడు. అంటే జ్ఞానం అనేది ఉంటే కాదండి, ప్రవర్తనలో ఉండాలి. వివేకం అనేది మనసులో కాదండి, మన అనుసరణలో ఉండాలి. అలా ఉంటే ఏంటో తెలుసా? దేవుని ఉపదేశాన్ని మనం అలంకరించిన వారమవుతున్నాము. దేవుని మాటకి మనం అందాన్ని చేకూర్చిన వారమవుతున్నాము. దేవుడికి మనం ఘనతని తీసుకొని వెళ్తున్నాము అనన్నమాట. ఇప్పుడు దేవునికి ఘనతని తీసుకొని వెళ్ళాలంటే ఆయన మాటకి కదా వాల్యూ ఇవ్వాలి. అని ఒక్కొక్కసారి మనం కూడా మాట్లాడుతూ మనకు వాల్యూ ఇవ్వని మన మాటకి వాల్యూ ఇవ్వని వారితో మనం మాట్లాడుతూ, "నువ్వు నా మాట ఏమాత్రం విననప్పుడు నేను నీతో ఎందుకు మాట్లాడాలి? నేను నీతో ఎందుకు ఉండాలి? నేను నీతో ఎందుకు కాలం గడపాలి? ఇక నీకు నాకు కట్. నేను నీతో ఉండను, నీతో మాట్లాడను, నీ మొఖం నాకు చూపించుకో" అని అంటుంటారు. ఎందుకు? అంటే మాటకి విలువనివ్వాలి. మాట వినాలి అనేది నిజమైతే, మరిప్పుడు దేవునికి విలువనివ్వటం అనేది ఎందులో కనిపిస్తుంది? దేవుని మాట విని నడుచుకోవటంలో కనిపిస్తుంది. దేవుణ్ణి గొప్ప చేయటం అనేది ఎందులో కనిపిస్తుంది? దేవుని మాటని ప్రవర్తించటంలో కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మాటను ప్రవర్తిస్తుంటున్నామో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా సహోదరుల్ని ప్రేమిస్తామో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా కోపాన్ని మనం అణుచుకుని సాత్వికంతో ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్టుగా మనం
తల్లిదండ్రుల్ని సన్మానిస్తామో, సంఘస్థులకు ఆతిథ్యం ఇస్తామో, అయ్యగారుల్ని మనం గౌరవిస్తామో, మనకంటే చిన్నవారిని కూడా మనం ప్రేమించి వారికి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తామో, అప్పుడు కనిపిస్తుంది మనం దేవుని మాటని అలంకరించటం అనేది. ఇంకాస్త మనం బైబిల్‌లోనికి వెళ్లి ఆలోచన చేయగలిగితే, ప్రియులారా, మరి దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు, నా మాటలు అనుసరించండి, నా మాటలు గైకొనండి అని. మరి వాళ్ళు అనుసరించారా? వాళ్ళు గైకొన్నారా అనంటే, వారు ఏమాత్రం కూడా గైకొనలేదని బైబిల్‌లోనే మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 11వ వచనం చూడండి. అయినను నా ప్రజలు అయినను నా మాట నా ప్రజలు నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. నా మాట ఆలకింపకపోయిరి. ఎందుకు దేవుడు మాట ఆలకింపలేకపోయారని అంటున్నాడు? ఆలోచిస్తున్నారా? జాగ్రత్తగా గమనించండి. నా ప్రజలే, ఇశ్రాయేలీయులే ఏం చేశారు అనంటే, నా మాట ఆలకింపకపోయిరి. ఆలకించటం లేదంటే మాటకి అందాన్ని ఇవ్వటం లేదు. దేవుని ఉపదేశాన్ని అలంకరించటం లేదు. అన్నిటిని అలంకరించుకుంటున్నావు. అందాన్ని అలంకరిస్తున్నావు, పాటలను అలంకరిస్తున్నావు, భాషలను అలంకరిస్తున్నావు, అన్నిటిని అలంకరించే నీవు, మరి దేవుని ఉపదేశాన్ని ఎందుకు అలంకరించలేకపోతున్నావు? దేవుని ఉపదేశాన్ని అందంగా మనం ఒక మంచి గమకం ఇవ్వొచ్చన్నమాట దానికి. ఒక మంచి పాపడు గొలుసు పెడితే ఒక అమ్మాయి మొఖం అందంగా కనిపిస్తది కదా నుదిటి. అలాగే దేవుని మాట కూడా అందంగా కనిపిస్తది. ఒక వ్యక్తి, ఒక సహోదరుడు మనల్ని ఏదో అని తిట్టి, కొట్టి, ఆహ్, కిరాతకంగా, అన్యాయంగా, దారుణంగా, చాలా రకాలుగా మాట్లాడేసి, బూతులాడేసి వెళ్ళిపోయాడనుకోండి. ఆ వ్యక్తితో మనం ఏ మాత్రం కూడా, కొంచెం కూడా కోపంతో మాట్లాడక, బ్రదర్ నువ్వేదో అపార్థం చేసుకుంటున్నట్టున్నావు. నేను నిజంగా అలాంటి వాడిని కాదు. ఏదైనప్పటికీ నేను దేవుడిని నమ్ముకున్న వాడిని కాబట్టి నేను నీకేమీ చేయను. నేను నీకేమీ అనను. సరే, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే నీకే మంచి అర్థమవుతది. దేవుడే నీ మనసుని ప్రేరేపిస్తాడు అని చెప్పిన తర్వాత, కొద్ది నిమిషాల తర్వాతైనా, ఆ రోజు రాత్రికైనా, లేకపోతే 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాతైనా, ఆ మనసు ఏమనుకుంటదో తెలుసా అండి? ఆ కిరాతకమైన, ఆ దారుణమైన, ఆ దుష్టమైన మనస్సు ఏమనుకుంటదంటే, నేను ఇన్ని మాటలు అన్నానే, నేను ఇన్ని తిట్టానే, నేను అతని మీద చేయి కూడా చేసుకున్నానే, కానీ ఎందుకు అతను నా మీద ఏమీ అనలేదు? ఎందుకు నా మీద అతను చేయి చేసుకోలేదు? అతను క్రైస్తవుడు అన్నందుకా? అని అతను ఆలోచన మొదలుపెట్టాడనుకోండి, అతను మారే అవకాశం ఉందా? ఉంది. ఎప్పుడు మారే అవకాశం ఉంది? మనం అతన్ని క్షమించినప్పుడు. మనం అతన్ని ఏమీ అనకుండగా, సరేలే దేవుడే ఉన్నాడు కదా అని మనం లైట్ తీసుకున్నప్పుడు. ఎప్పుడైతే టేక్ ఇట్ ఈజీలోకి వెళ్తామో, అప్పుడు అతను మారే అవకాశం ఉంది. ఇప్పుడు అతని మార్పు అనేది ఎలా వచ్చిందో తెలుసా? దేవుని మాటని నువ్వు అందంగా చూపించావు అతని ముందు. దేవుని ఉపదేశాన్ని ఒక చక్కని రూపంలో అతనికి నువ్వు కనపరిచావు. ఎలా కనపరిచావు? దుర్భాషలాడకండి అని దేవుడన్నాడు. ఆ మాటకి అందాన్నిచ్చావు కాబట్టి అతని దగ్గర నువ్వు దుర్భాషలాడలేదు. నీ సహోదరుడు నీ మీద చేయి చేసుకున్నప్పుడు అవసరమైతే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపైనా చూపించన్న దేవుడి మాటకి నువ్వు అందాన్నిచ్చావు కాబట్టి, నువ్వు అతన్ని కొట్టటానికి నువ్వు ఇష్టపడలేదు. అలాగే నువ్వు నీ సహోదరునితో నువ్వు సమాధాన పడటం శ్రేష్టం. నువ్వు సమాధాన పడితేనే బావుంటుంది. నీ బలిపీఠం దగ్గర బలి వదిలేసి, అర్పణ వదిలేసి వెళ్లి ముందు సమాధాన పడు అని దేవుడు చెప్పిన ఆ మాటకు నువ్వు అలంకరణ ఇచ్చావు. చక్కగా రూపుదిద్దావు కాబట్టి ఆ మాటకి నువ్వు వెంటనే సరే బ్రదర్ ప్రార్థన చేద్దాం దేవుడు నీ మనసు ప్రేరేపిస్తాడని నువ్వు కాంప్రమైజ్ అవ్వగలుగుతున్నావు. అంటే దేవుడు చెప్పిన మాటని నువ్వెప్పుడైతే పాటిస్తున్నావో, మనం మనం ఎప్పుడైతే అనుసరిస్తున్నామో, అప్పుడు ఆ మాటకి అలంకరణ ఇస్తున్నాం. అందాన్నిస్తున్నాం. లేదు, మనం క్రైస్తవులుగా ఉండి కూడా మనం ప్రేమించటం లేదనుకోండి. మనం పొరపాట్లు మానటం లేదనుకోండి. నలుగురు మనకి చీవాట్లు పెట్టినా సరే, చేసిన తప్పే మాటి మాటికి చేస్తున్నామనుకోండి. అప్పుడు చూసిన వాళ్ళేమనుకుంటారు? ఒరేయ్! వాడు క్రైస్తవుడంట గాని, వాడు మాత్రం దేవుడిని నమ్ముకున్నాడంట గాని, వాడి ప్రవర్తన ఏం బాలేదురా! వాడితో మాట్లాడటం కూడా దండగరా! ఆమెతో మాట్లాడటం దండగరా! ఆమెతో ఉండటం దండగరా! అని అన్నారనుకోండి. అప్పుడు దేవుని మాటకి అలంకారం ఉందా? లేకపోతే ఉన్న అందాన్ని కూడా తీసి పడేసారు. అంతే కదా అండి. అంటే మనం ఉన్న అందాన్ని ఇంకాస్త పెంచాలి. దేవుని మాటకి అందాన్ని చేకూర్చాలి మన ప్రవర్తన ద్వారా తప్పితే,
మన ప్రవర్తన ద్వారా ఆ ఉపదేశాన్ని మనం అందవిహీనంగా మనం చేయకూడదండి. అందుకోసమే ఉపదేశమును అలంకరించునట్లు అని అన్నాడు. ఉపదేశం అలంకరించినట్లు ఆ మాటలోనే నేను ఆగి ఎందుకు ఈ మాట అన్నాడు ఉపదేశం అలంకరించినట్లు అనంటే, అంటే దేవుని మాటకు కూడా మనం అందాన్నివ్వాలి. దేవుని మాటను కూడా మనం అలంకరించుకోవాలి. ఆయన మాటని మనం అనుసరించినప్పుడు అని అర్థమవుతుంది. మీకు చరిత్రలో తెలిసిన ఒక ఇద్దరు గురించి చెప్పాలనుకుంటున్నానండి. 2 గ్రూప్స్ గురించి. ఒకరేమో షద్రకు, మేషకు, అబేద్నెగో. ఇంకొకరేమో దానియేలు గారు. వీళ్ళు దేవుని మాటకి ఎంత అందాన్నిచ్చారో తెలుసా? దేవుని మాటకి ఎంత మెరుగుదిద్దారో తెలుసా? మన మాటలో చెప్పాలంటే దేవుని ఉపదేశాన్ని ముస్తాబు చేశారు. దేవుని ఉపదేశం, దేవుని మాటని వారు సింగారించారు. దేవుని ఏదైతే కట్టడ ఉందో, ఆ కట్టడను వాళ్ళు శోభాస్కరంగా చూపించారు. శోభ అంటే అందం అని కదా! ఏమంటారు డెకరేషన్ కదా! డెకరేటివ్. ఆహ్, డెకరేషన్ అంటే ఇంటిని డెకరేట్ చేస్తాం రంగులతో కదా! అలాగే దేవుని మాటను కూడా మనం డెకరేట్ చేయొచ్చా? డెకరేషన్ చేయొచ్చా అనంటే, ఆయన మాటని మనం విని పాటించటమే దేవుని మాటను మనం డెకరేట్ చేస్తున్నట్టు. కాబట్టి ఇప్పుడు చూద్దామా షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి. మీ అందరికీ తెలుసు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎందుకు వాళ్ళు అగ్నిలో వేయబడ్డారు అనంటే, దేవుని మాటను బట్టే. దేవుడేమన్నాడంటే, ఆజ్ఞ, కట్టడ, ఉపదేశం ఒకటుంది. అదేంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. ఆ తర్వాత ఇంకొకటన్నాడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను మీరు చెప్పుకొనకూడదు. వాటికి నమస్కారం గాని, పూజ గాని చేయకూడదు అని దేవుడు ఉపదేశం ఇచ్చాడు. దేవుడు మంచి ఏమంటారు కట్టడని ఆజ్ఞని వారికి జారీ చేశాడు. ఆ కట్టడని వారు ఎంతగా ముస్తాబు చేశారంటే, ఆ కట్టడని వారు ఎంతగా సింగారించారంటే, మన మాటలో చెప్పాలంటే, దేవుని మాటని ఎంతగా వాళ్ళు డెకరేట్ చేశారో తెలుసా? వాళ్ళ వరకే ఆ మాట ఆగిపోలేదు. ఆ మాట దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన తప్ప వేరే ఎవరిని పూజించకూడదనే మాట వీరు ప్రవర్తించటం ద్వారా రాజు తెలుసుకొని రాజు కూడా ఆజ్ఞ జారీ చేశాడు. అంటే ప్రపంచమంతటికి డెకరేట్ చేయడానికి వీళ్ళు కారణమయ్యారా? ఇప్పుడు ఆ మాట చూడండి ఎక్కడ రైట్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. అంటే ఇలా చెబితే మీకు అర్థమవుతుంది అని ఆ అలంకరణ గురించి ఇలా చెబితే మీకు అర్థమవుతుందని ఇప్పుడు వీళ్ళని ఎగ్జాంపుల్‌గా తీశాను. రైట్ చూద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. నెబుకద్నెజరు 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 షద్రక్, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. అంటే వీరెప్పుడైతే దేవుని మాటను విని అగ్నిలో వేసినా పర్వాలేదు. మేము కాలిపోవటానికైనా సిద్ధమే. కానీ మేము మాటను అలంకరిస్తాం. దేవుని మాటకి లోబడతాం. ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించినా సరే, పోనీ రక్షించకపోయినా పర్వాలేదు. రక్షించకపోయినా ఆయనే కదా దేవుడు. రక్షించట్లేదని అనుకుంటాం తప్పితే దేవుడు కాదని అనుకోం కదా! అని వాళ్ళేం చేస్తారనంటే, రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, మేము మాత్రం ఇదిగో ఆ పెద్ద రాజుగారి విగ్రహానికి మాత్రం మేము మొక్కము. దేవునికి మాత్రమే మొక్కుతాము. దేవునికి మాత్రమే పూజ చేస్తామని వారు మాట మీద నిలబడ్డారు కాబట్టి, మాట వినుట శ్రేష్టం అని దేవుడు అన్నట్టుగా వాళ్ళు ఉపదేశము వినిన ధన్యులు కాబట్టి వాళ్ళేం చేశారనంటే, ఉపదేశాన్ని అలంకరించారు. అలంకరించిన తర్వాత రాజుకి అర్థమైపోయింది. వీరిని దేవదూత రక్షించింది. దేవుని దూత వీరిని కాపాడుతుంది. కాబట్టి దేవుడు వీరికి అండగా ఉన్నాడు. వీరి నమ్మిన దేవుడే దేవుడు అని అంటూ ఏమన్నాడంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నమ్మిన దేవుడే పూజార్హుడు అని అంటున్నాడు. ఇంక కింద చదవండి క్రింద. వచనం అంతా ఆయన చదవండి. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. 29 కూడా చదివేయండి. కా- కాగా నేనొక శాసనం నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగో ఎను వారి దేవుడు
దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడునని వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండున నేను. అంతటా చాలండి. చదవాలి చాలు. కదా. ఇక్కడ రాయబడిన మాటలు మీరు చదివారు. చూసారు కదా అండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో మంచివారు, మంచి భక్తులు. దేవుని మాటకు లోబడి వాళ్ళు మాటను అలంకరించారండి. ఎంత చక్కగా అలంకరించారంటే ఎంతమందికి కనబడిందో తెలుసా ఇప్పుడు ఆ అలంకరణ? దేవుని మాటని అలంకరించిన ఆ అందం, ఆ డెకరేషన్ ఎంతమందికి వెళ్ళింది? ఎంతమంది చూసి వాళ్ళు దేవుడే దేవుడు అని అనుకుంటున్నారు అనంటే, ఆహ్, శాసనం రాజుగారి దగ్గర నుంచి వెళ్ళింది అనంటే, రాజుగారి సంస్థానం, రాజుగారి సామ్రాజ్యం, రాజుగారి క్రింద ఉన్న ప్రతి ప్రజ ఎవరైనా సరే ఇప్పుడేం చేయాలో తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ దేవుడినైతే నమ్మారో ఆ దేవుడినే నమ్మాలి. ఒకప్పుడు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఎక్కడ చెప్పాడండి? కొండ మీద మోషేకి చెప్పాడు. మోషే వచ్చి ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇశ్రాయేలు వరకు ఆగిపోయిందా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పాటించటం వలన ఈ నెబుకద్నెజరు గారి వలన అదే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ మాటను పాటించటం వలన నెబుకద్నెజరు గారి ద్వారా ప్రపంచానికి వెళ్ళిపోయింది ఆ మాట. ఎంత డెకరేటివ్ అయింది ఆ మాట. ఎంత అలంకరింపబడింది ఆ మాట. అదే అంటున్నాను. ఉపదేశమును అలంకరించటం. దేవుణ్ణి ఎంత గొప్పగా చూపించాడిప్పుడు ఆ రాజు. ఆయనే పూజార్హుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. వారు నమ్మిన దేవుడే దేవుడు అని చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ చరిత్రలో మనకు సాక్ష్యం కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ దానియేలు గారి గురించి ఆలోచించేద్దాం. దానియేలు గారి గురించి కూడా మీకు తెలుసు. దానియేలు గారు కూడా రాజ్యంలో అందరికంటే కూడా ప్రధానులు, అధిపతులందరికంటే కూడా మెయిన్‌లీ ముగ్గురు అధిపతులున్నారు. ఆ ముగ్గురిలో కూడా మెయిన్‌లీ దానియేలు గారు. ఈ దానియేలు గారి మీద పగబట్టిన మిగతా వారు ఎవరైతే అధిపతులు, ప్రధానులు ఉన్నారో వాళ్ళేం చేశారంటే, రాజా, రాజా, రాజా ఈ ఒక నెల రోజులు మాత్రం మిమ్మల్ని అందరూ నమ్మాలి. మిమ్మల్ని అందరూ ప్రార్థించాలి. మీకే అందరూ మనవలు విన్నవించుకోవాలి తప్పితే, వారి వారి దేవుళ్ళకు విన్నవించుకోకూడదు. ఎందుకంటే దేవుళ్ళ కంటే కూడా గొప్పవారు రాజా మీరు. దేవుళ్ళ కంటే గొప్పవాడైన మీరు మాకు దేవుడైతే, మరి మాకు దేవుడైనా మీకు కాకుండా మేము మరొకరిని పూజించడం ఏంటి దేవా? అని వాళ్ళేం చేస్తున్నారు? అక్కడున్నటువంటి రాజుని వాళ్ళు గొప్ప చేసేసి, ఆజ్ఞ కూడా జారీ చేయించి, ఒకవేళ వారి వారి దేవుళ్ళని వాళ్ళు పూజించితే మాత్రం వాళ్ళు సింహబోన్లు వేయబడతారు. అందరూ కూడా ఎవరిని విన్నవించుకోవాలి, ఎవరికి మనవులు చెప్పుకోవాలి, ఎవరిని ప్రార్థించుకోవాలంటే రాజుగారిని మాత్రమే ప్రార్థించుకోవాలి. ఒకవేళ ఇన్‌కేస్ మీ దేవుడున్నాడని మీ దేవునికి మీరు ప్రార్థన చేస్తే, ఆ దేవుడిని నమ్మిన ఎవరైతే మీ వారు ఉంటున్నారో వారిని ఏం చేస్తానంటే సింహబోన్లో వేయించేస్తానని రాజుగారి ద్వారానే చట్టం చేయించేసారు. ఆ బుద్ధిమంతులైన, అతి తెలివి కలిగిన ఎవరు ప్రధానులు, అధిపతులు. అప్పుడు నెక్స్ట్ వారికి కనబడింది దానియేలు గారు. దానియేలు గారి కోసమే ఆ ఆజ్ఞను తీసుకొచ్చారు. అయితే దానియేలు గారు కామ్‌గా ఉంటాడా? రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. 3 సార్లేనా? రోజుకి ప్రార్థన చేయటం మాత్రం ఆగిపోవటం లేదు. మోకాళ్ళ ప్రార్థన. దేవుడితో మాట్లాడటం అస్సలు స్టాప్ అవ్వటం లేదు. ఇతనేంటి? మనమేమో రాజుగారిని విన్నవించుకోవాలంటూ ఉంటే, ఇతనేమో దేవుడిని విన్నవించుకుంటున్నాడు. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అని ఈ కంప్లెయింట్‌ని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లారు. రాజుగారు ఏం చేశారంటే, మరి నిజంగా నా ఆజ్ఞ ఆజ్ఞే కదా! నా ఆజ్ఞని మీరితే నా ఆజ్ఞని అలంకరించాలి కదా! ఇప్పుడు రాజుగారేమో నా మాటను అలంకరించాలని. దానియేలు గారేమో దేవుని మాటలు అలంకరించాలి. ఇప్పుడు ఈ రాజుగారేమో నా మాటను అలంకరించట్లేదు దానియేలు అని, దానియేలుని సింహబోనులో వేయించేసాడు. దానియేలుని సింహబోనులో వేయించేస్తే, దేవుని మాటను అలంకరించిన దానియేలుని దేవుడేమైనా సింహానికి అప్పగించేసాడనుకుంటున్నారా? సింహాలు కూడా నోర్లు మూసుకొని కామైపోయి తప్పితే దానియేలు గారిని కనీసం ముట్టుకోలేదు. అంతకుముందు వేసిన వారు ఎవరైతే ఉంటారో, వేసిన వారిని ఎముకలు కూడా కనిపించకుండా నమిలేసాయి. కానీ దానియేలు గారిని మాత్రం కనీసం టచ్ చేయలేదు అనంటే, ఈ విషయం రాజుగారికి తెలిసిన తర్వాత, రాజుగారు ఏం చేస్తారో తెలుసా? చూడండిప్పుడు. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. దేవుడు తప్ప వేరొక దేవుడిని పూజించకూడదు. పైన ఆకాశమందు, క్రింద భూమి యందు, భూమి కింద నేల యందు దేన్ని పూజించకూడదు అన్నట్టుగా దానియేలు గారు కూడా రాజును పూజించలేదు కదా! కాబట్టి రాజును పూజించనందుకు, దేవుని మాటను అలంకరించినందుకు, ఇప్పుడు కూడా ఎంత గొప్ప స్థానం, ఎంత గొప్ప స్థాయి దేవుని నామానికి వచ్చిందో మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను.
ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. 27 కూడా చదవండి. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే రైట్. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెనని వ్రాయించును. రైట్. చూసారు కదా! ఇక్కడ కూడా దానియేలు మరి ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని అలంకరించాడండి. ఇక్కడున్నటువంటి రాజు పేరు ఏంటంటే దర్యావేషు. 25వ వచనంలో ఉంది. అప్పుడు రాజగు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించెను. ఇక్కడ కూడా ఏమనుందంటే దేవుని మాటను అనుసరించిన దానియేలు గారిని బట్టి లోకానికి వెళ్ళిపోయింది దేవుని మాట. ఏంటి అనంటే దానియేలు నమ్మిన దేవుడే దేవుడు. ఆయనే రక్షించగలడు. ఆయనే విడిపించగలడు. ఆయనే ఎవరు అనంటే ఆహ్, ఆయన సముఖమున మనం వణుకాలి. ఆయన ఎవరు అనంటే జీవము గల దేవుడు, యుగయుగములు ఉండు దేవుడు, రాజ్యానికి నాశనం లేదు. ఆయన రాజ్యానికి నాశనం లేదు. ఆయన రాజ్య నాశనం కానేరదు అని చెప్పాడు అనంటే ఇప్పుడు ఎందును బట్టి ఇంత గొప్ప మాట రాజు ప్రపంచ ప్రజలందరికీ చెప్పాడు? ఏ రాజైనానండి మతాన్ని ప్రకటించటం మనం ఎక్కడైనా విన్నామా? ఏ సీఎం అయినా, ఏ పీఎం అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, లేకపోతే ఏ గ్రామంలో ఉండే సర్పంచ్ అయినా మతాన్ని ప్రకటించటం మనం విన్నామా? మతాన్ని ఎవరు ప్రకటించుకుంటున్నారండి? మత బోధకులు. కానీ రాజకీయంలోనికి వచ్చిన వారు మాత్రం మతాన్ని ప్రకటించట్లేదు. రాజకీయంలోనికి వచ్చిన వారు మాత్రం ఎలా ఉంటారంటే అందరిలోనూ కలిసిపోతారు. ముస్లింలోకి వెళ్తే టోపీ పెట్టేసుకుంటారు. క్రైస్తవుల దగ్గరకు వచ్చేస్తే సిలువ వేసేసుకుంటారు. అలాగే హిందువుల దగ్గరికి వెళ్తే బొట్లు పెట్టేసుకుంటారు. అందరిలో కలిసిపోయి అందరిలో ఉంటూ అన్ని దేవుళ్ళని ఒకటే చేసేసి ఏమంటారు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసిన రాజకీయ వేత్తల్ని మనం చూసాం కానీ, ఒక్క దేవుడినే నమ్ముకోండి. యెహోవాను మాత్రమే సేవించండి. ఈయనే దేవుడు. ఈయనే జీవము గలవాడు. ఈయనే యుగయుగములు ఉండువాడు. ఈయన రాజ్యమే నాశనం లేనిది అని తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్పిన రాజకీయ వేత్తని మనం ఎక్కడైనా చూసామా? అలాంటి రాజుని. కానీ చరిత్రలో చూస్తున్నాం. నెబుకద్నెజర్‌ని చూసాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను బట్టి. అలాగే దర్యావేషుని చూసాం. దానియేలు గారిని బట్టి. అంటే ప్రియులారా మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది, మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనం దేవుని మాటను పాటించటం వలన, ఆ మాటని మనం అలంకరించిన వారమవుతున్నాము. మనం దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవటం వలన జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాము అనంటే, ఆ జ్ఞానానికి అందాన్ని తీసుకొనొచ్చిన వారమవుతున్నాం. మరి ఎంతమంది జ్ఞానానికి అందాన్ని తీసుకొనొచ్చారు మీలో? ఎవరెవరికి జ్ఞానాన్ని అందంగా చూపించారు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అయితే రాజుగారికి చూపించారు. దానియేలు గారు కూడా రాజుగారికి చూపించారు. ఇక ఆ రాజుగారు ఇంక అందరికి చూపించేసాడు దేశ జనులందరికి. అలాగే ఒక రూతు చక్కగా లోబడి తన అత్తమ్మ గారిని ప్రేమించుకుంది. లోబడింది. అలాగే ఒక దావీదు తన మాంగారిని గౌరవించుకొని దేవుని మాటకు లోబడి అభిషేకం ఎవరైతే తీసుకుంటారో వారి మీదకి నేను చెయ్యి వేయకూడదు, వారిని చంపకూడదు. దేవుని అభిషేక్తుణ్ణి నేను ఏమాత్రం కూడా ముట్టుకోకూడదు అని సౌలు గారిని బ్రతికే ఉంచి, సౌలు గారి వస్త్రపు చెంగును మాత్రమే కోసి, అతన్ని కాపాడుకుని, అతని మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాడు దావీదు గారు. అలాగే బైబిల్‌లో ఉన్నటువంటి భక్తులు మనకు కనిపిస్తారు. చాలామంది ప్రవక్తలు. యోబు గారు దేవుని మాటకు లోబడి, ఏమాత్రం కూడా దేవుని నామాన్ని దూషించడానికి ఇష్టపడక, అవసరమైతే తన భార్యను కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు నువ్వు. నేను దేవుని దూషించి చచ్చిపోవటం ఏంటి? దేవుడు మనకి మేలు చేశాడు. ఇప్పుడు కీడు చేశాడు. దేవుని వల్ల మేలే అనుభవిస్తామా? కీడు అనుభవించమా? అని దేవుని మాటను అలంకరించి భార్యకి గొప్పగా చూపించాడు. దేవుని మాటను అలంకరించి తన స్నేహితులకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా యోబు గారికి. వారికి గొప్పగా చూపించాడు. అలాగే అబ్రాహాము గారు దేవుని మాటను గౌరవించి తన దాసులకి, తన భార్యకి, అలాగే తన బంధువులకు అంటే లోతు గారికి కావచ్చు, లోతు గారి భార్య, లోతు గారి కుమార్తెలకు కావచ్చు, అందరికీ దేవుని మాటను గౌరవించడం వలన, దేవుని మాట వినటం వలన, అలంకరించటం వలన వారికి కూడా దేవుని గొప్పగా చూపించాడు. అలాగే యేసుప్రభు వారు దేవుని మాట విని గౌరవించడం వలన
నేడు మనందరికీ కూడా ఆ నామాన్ని, దేవుని నామాన్ని గొప్పగా చూపించారు. అలాగే భక్తులు, అపోస్తలులు, ప్రారంభ శతాబ్దంలోని సంఘము అందరూ కూడా దేవుని నామాన్ని గొప్పగా చూపించటం కోసం దేవుడిచ్చిన ఉపదేశాన్ని అలంకరించారు. అందంగా తీర్చిదిద్దారు. మరి ఈరోజు మనం మన అందాన్ని చూసుకుంటున్నామా? మన ఇంటి అందాన్ని చూసుకుంటున్నామా? మన భాష అందాన్నే మనం చూసుకుంటున్నామా? మన సంగీత అందాన్ని చూసుకుంటున్నామా? ఈ అలంకరణలోనే ఉంటున్నామా? ఉపదేశాన్ని కూడా అలంకరించుకునే వారంగా ఉంటున్నామా? ఉపదేశాన్ని అలంకరించాలి. ఉపదేశాన్ని అలంకరించి దేవుని నామానికి కీర్తి, దేవుని కృపా మహిమకు కీర్తి మనం తీసుకొనొచ్చే వారంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆ రోజు దాసులు యజమానులకు లోబడితే దేవుని మాటని అలంకరించిన వారవుతారు అని పౌలు గారు తీతు గారికి వ్రాసిన మాట. అంటే ఒక దాసుడు యజమానుల గురించే కాదు కానీ, ప్రతి ఒక్కరి గురించి మనం ఆలోచించేయగలిగితే ఈరోజు దేవుని ప్రతి మాట మనం వింటే, ఆ ప్రతి మాటని మనం అలంకరించిన వారమవుతాం. దేవుని ప్రతి మాటని అలంకరించి, మనం అందరికి కూడా దేవుడిని, దేవుని మాటని, దేవుని నామాన్ని, బైబిల్‌ని, సంఘాన్ని అందంగా చూపించాలి. ఎంత చక్కగా అలంకరిస్తే అంత చక్కగా ఉంటాయి. ఏవైనా సరే. ఇంటికి కూడా చక్కగా అలంకరించొచ్చు. ఆహ్, కింద టైల్స్ వేయొచ్చు, పైన సీలింగ్ చేయొచ్చు, గోడలకి రంగులు వేయొచ్చు, కుదిరితే గోడలకు కూడా టైల్స్ వేయొచ్చు, ఇంకా డబ్బులుంటే గ్రానైట్‌లు వేయొచ్చు కదా! మనకి ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతను బట్టి అంత అందంగా ఇంటిని మనం తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని కూడా మనం ఎంత చక్కగా అలంకరించాలి. ఎంత గొప్పగా అలంకరించాలి. ఎంత గొప్పగా అలంకరిస్తే, అంత గొప్పగా దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు. జ్ఞానమును గొప్ప చేస్తే, జ్ఞానం మనల్ని గొప్ప చేస్తుంది. మీ అందరికీ తెలుసు కదా సామెతల గ్రంథం. కాబట్టి మంచి విషయం మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు. జ్ఞానమును గొప్ప చేస్తే, మమ్మల్ని జ్ఞానం గొప్ప చేస్తుంది. మమ్మల్ని మేము గొప్ప చేసుకోవటం కాదు. మీ ఉపదేశాన్ని మేము అలంకరించాలి. మీ మాటని మేము విని ప్రవర్తిస్తేనే, ఆ ప్రవర్తన ద్వారా మీ మాటకి అందాన్ని మేము తీసుకొనొచ్చిన వారమవుతాము అని, మంచి మాటల్ని మాకు బైబిల్ నుంచి తెలియజేసినందుకు మరొక్కసారి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట మేమందరం కూడా ఫలింపులోకి తీసుకొని వెళ్లి వర్ధిల్లటానికి సహాయం దయచేయమని అర్థిస్తున్నాను. కాన్ఫరెన్స్‌లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. స్త్రీలని, పురుషుల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని, పెద్దవారిని అందరిని జ్ఞాపకం చేసుకొని, అందరికీ మంచి ఆయుష్‌ని, ఆరోగ్యమును దయచేసి, ప్రతిరోజు మీ మాటలని వినటానికి సిద్ధపడుతున్నటువంటి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి. అనుదినం మీ మాటలు వినమంటున్నారు. మాటలు వినటానికి నేను కాచుకొని ఉండాలంటున్నారు. అలా ఉంటే మేము ధన్యులమవుతామని మీరంటున్నారు. అట్టి ధన్యతలోనే మేము చిరకాలం ఉండి, మా మరణం వరకు ఈ ధన్యతను కాపాడుకోవడానికి సహాయమును దయచేయమని ఈ ప్రార్థన యేసుప్రభు వారి నామమున మిక్కిలి విన్నవించుచు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.